విశాఖపట్నం సీతంధార మేడం ఇది విశాఖపట్నం సీతంధార అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని వద్దు 3 రాజధానుల ముద్దని తీసుకొని వచ్చారు. అయితే విశాఖపట్నం ప్రాంత వాసులు మాకు రాజధాని వద్దే వద్దు అమరావతి ముద్దు అంటున్నారంట. విశాఖపట్నం వాసులు ఎవ్వరూ ఆ మాట చెప్పరండి. నాన్ లోకల్స్ చెప్పాల్సిందే తప్ప అక్కడ పెరిగి అక్కడ ఏదైతే వాళ్ళ జీవనం సాగించినటువంటి వాళ్ళు ఎవ్వరూ అంటే లైక్ విశాఖపట్నం వద్దు అనేది మాత్రం చెప్పరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక రాజధాని వద్దు 3 రాజధానుల ముద్దని నినాదం తీసుకొచ్చారు. మరి ఈ రోజు కూడా ఎందుకు సఫలీకృతం చేయలేదంటారు? సఫలీకృతం అంటే ఇవాళ ఒక్క రోజుతో రాజధాని తీసుకొచ్చేది కాదు కదండి. మరి 14 సంవత్సరాలు ఆయన ఏం చేశారు? తీసుకొని రావాలి కదా రాజధాని. అమరావతి కోసం 33,000 ఎకరాలు సేకరించాను, భవనాలు సేకరించారు. ఎక్కడున్నాయి అవన్నీ? అమరావతిలోనే ఉన్నాయి. అమరావతిలో ఉన్నాయని నేను చెప్తున్నారు, పెట్టామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మరి ఉన్నాయి నిలువు దోపిడీ చేసి కూడా ప్రజలు ఇచ్చినటువంటి బంగారం అంతా ఏమైపోయింది? కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినటువంటి డబ్బు ఏమైపోయింది? అదే విధంగా కొన్ని ఎకరాల పొలం ఇచ్చారు. ఆ పొలానికి దాన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి అతన్ని. అవి ఏమీ రిలీజ్ చేయకుండా ఇవాళ 2.5 సంవత్సరం కరోనాకు పోయి ఒక 2 సంవత్సరాలు అంటే శ్రీలంకతో పోల్చినటువంటి మన రాష్ట్రాన్ని కూడా నిలబెట్టి ఇవాళ అత్యధిక స్థానంలో ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చారు. అలాగే GDSP దాంట్లో కూడా మనది ఇప్పుడు 4వ స్థానానికి 16వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాగినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే నిరుపేదలకి కూడా పేదరిక నిర్మూలన కూడా ఇవాళ 11.9 నుంచి 6.0కి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఇన్ని సందర్భాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వితిన్ ద 2 years లో చేసినటువంటి దాఖలు ఏమన్నా ఉంటే చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్లకు మాత్రమే న్యాయం చేశారు, పేద బలహీన వర్గాలకు అన్యాయం చేశారు అంటున్నారు కదా. నేను దళిత మహిళనండి. నేను ఒక SC సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని. ఇవాళ మేము చట్టసభల్లో ఇలా వచ్చి మాట్లాడుతున్నాము అని అంటే ఆయన చేసింది SC ST మైనారిటీ BCలకే, రెడ్లకి ఎవరికి ఏమీ చేయలేదు. అది కొన్ని ఏరియాస్ లో ఇప్పుడు ఏదైనా కూడా రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సిందే. SC నియోజకవర్గంలో SCలనే నిలబెట్టాలి, BCకి స్థానం ఉంటే BCనే నిలబెట్టాలి. SCలో రెడ్లను తీసుకొచ్చి నిలబెట్టలేరు కదా. ఎవరి రిజర్వేషన్ వాళ్ళు ఫిల్ఫిల్ చేయాల్సినటువంటి సందర్భం. సో అలాగా ప్రతి ఒక్క సందర్భాన్ని ఆయన ఫిల్ఫిల్ చేసుకుంటూ వచ్చారే తప్ప ఎక్కడ ఎవరిని తక్కువ చేసి ఆయన ఎప్పుడు నా SC నా ST నా BC నా మైనారిటీలే అన్నారు తప్ప నా రెడ్లు అని ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి అయితే లేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందుకు వస్తున్నారు, ఎన్నికలు రాబోతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సన్నిధం కూడా అవుతున్నారు. ఆ పక్కేమో TDP జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు అంత ఈజీ అంటారు? జనసేన పర్సంటేజ్ ఎంత అండి? 6%. ఇప్పుడు ఓటు శాతం పెరిగింది అంటున్నారు కదా. ఏం పెరగలేదు, అంతే ఉంది. ఓటింగ్ ఎవరైతే నమోదు చేసుకున్న వాళ్ళు అలా అయితే ఆ టైంలో ఆయన పెద్ద మెజారిటీతో గెలవాలి, జనసంద్రంతోనే ఆయన గెలవాలి అనుకుంటే బోల్డ్ కలవాలి. ఇప్పుడు ఆయన నినాదం ఏంటి? ఆయన లీడర్ అవుతాను, ఆయన ముఖ్యమంత్రి అవుతాను అని అంటే జన సైనికులు కూడా ఆయనకి పాటుపడి ఆయనకు ఓట్లు వేయిస్తారు. నేనెళ్ళి వేరే కంచె మోస్తాను, వేరే వాళ్ళని సీఎం చేస్తాను అని అంటే జన సైనికులు అయినా కూడా ఎందుకు ముందుకు వస్తారండి? మరి జన సైనికులు ముందుకు రాకపోయినా కాపు సామాజిక వర్గం నా వెనకుంది, కాపులంతా ఒకటైతున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ఏ సంఘాలు పెట్టినా ఎక్కడ మీటింగ్లు పెట్టినా మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆయనకే ఓటేస్తాను ఆయనకే చేస్తాను అన్న పరిస్థితి అయితే లేదు. అది మీకు కూడా తెలిసినటువంటి విషయం. ఆయన ఒక్కరే అనుకుంటున్నారు కాపు సమాజం నా వెనకత ఉంది అని. మరి ఇదే కాపు సమాజం ఆ రోజు కూడా ఉన్నట్లయితే ఆయనకి డిపాజిట్లు లేవు, ఆయన నిలబడిన 2 చోట్ల కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. దానికి ఏం పెద్ద కాపులు అటువైపు లేరు, కాపులు వైసీపీ వైపు ఉన్నారు, డిపాజిట్లు కూడా జనసేనకు రావంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉభయ గోదావరి జిల్లాలో ఒక సీటు కూడా గెలవని అంటున్నారు కదా వాళ్ళు. అనడానికి ఏముంది సార్? 100 మాటలు వినండి. కాదు అనడానికి ఏముంది? లాస్ట్ టైం 151 వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇవాళ 175కి 175 అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదైన కెపాసిటీ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత ఎన్నికల్లో చూసిన వాపుని వైసీపీ బలపు అనుకుంటుంది అంటున్నారు. అలా ఏమనుకోరు ప్రజలందరూ. ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు 98.9% ఆయన ఫిల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి. సో ఇవాళ అవే పథకాలు చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. నేను చేశాను, నేను నెరవేర్చాను, మీ ఇంట్లో ఏదన్నా నా ద్వారా పథకాల ద్వారా న్యాయం జరిగింది, మేలు జరిగిందంటే ఓటు ఏంటి అని అడుగుతున్నాడు. మీరేమో నవరత్నాల గురించి చెప్తున్నారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మాత్రమే ఇచ్చారు, డెవలప్మెంట్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, నవరత్నాలు అసలు వేస్ట్.
అన్నెసరీ పథకాలను తీసుకొచ్చి జనాలని మోసం చేసి సోమరిపోతుల్ని చేస్తున్నారని నినాదమే కదా టీడీపీది జనసేనది మొన్నటి వరకు. మరి ఇప్పుడు అవే పథకాలకి 30% ట్రిబుల్ టైం మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు రాంగ్ ప్రామిస్ చేస్తున్నారు ఇవాళ జనాలకి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశారు, వీళ్ళు చేస్తారో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు. ఏంది ఒక మనిషి ఉంటే 15,000, ముగ్గురు ఉంటే 45,000 ఇస్తానంటున్నారు ఆయన. ఇంటికి ముగ్గురిని కనవని ఆయనే సలహా ఇస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆయన పథకాలు నచ్చినప్పుడు అవే పథకాలని తల్లికి వందనం అని ఎందుకు పెట్టి తీసుకొని రావాలండి ఈ పథకాల్లో బలం లేనప్పుడు? అంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన పథకం కాబట్టి ఎవరు మంచి చేసినా ఆ మంచి పథకాన్ని అందరికీ అందజేస్తామని చెప్తున్నారు అండి. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని లెటర్ రాసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పిల్లలు చదువుకున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అమెరికాలో, యుఎస్ఏలో, యూకేలో చదువుకోవచ్చు. ఒక నార్మల్ పేదరికంలో ఉన్నటువంటి పేదోడికి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇవాళ చూడండి పిల్లలతో ఆయనకేం ఓట్లు రావుగా జగన్మోహన్ రెడ్డి గారికి. తల్లిదండ్రుల ఓట్లు ఏముందండి, పిల్లలకి లబ్ధి జరిగితే ఇప్పుడు మీరైనా మీ బిడ్డకి న్యాయం జరిగిందంటే వేస్తారు, న్యాయం జరగలేదంటే వేయరు. దానికి సార్ ఓటర్లు మనకన్నా చాలా తెలివైన వాళ్ళండి. మనం ఎన్ని మ్యానిపులేట్ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే చివరి రోజు వాళ్ళు ఎవరికైతే ఓట్ వేయాలి, వేసి గెలిపించాలి అనుకుంటే వాళ్ళకు మాత్రమే వేస్తారు. మీరేమో సంక్షేమం గురించి కావచ్చు, డెవలప్మెంట్ గురించి కావచ్చు చక్కగా చెప్తున్నారు. మరి ఇంత సంక్షేమం ఇంత డెవలప్మెంట్ చేసింటే ఈ రోజు సీట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది వైఎస్ఆర్సీపీకి? అంటే ఆయనకి నాయకుడు ముఖ్యం కాదండి, జనాల అభిప్రాయాలు ముఖ్యం. జనాలు సాటిస్ఫై అయ్యారా లేదా? ఆయన ఇప్పుడే కాదు 8 నెలల క్రితమే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మినిస్టర్ కి చెప్పినటువంటి వ్యక్తి. అసలు అలా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. మీరు జనాల్లోకి వెళ్ళండి, ఇల్లు తిరగండి, వేసినటువంటి ఈ లేకపోతే ఐపాక్ టీమ్ గానీ లేకపోతే రిపోర్ట్స్ గానీ మీకు పాజిటివ్ గా వస్తే ఎట్టి పరిస్థితుల్లో పక్కా మీకే సీట్ అని చెప్పారు. ఇవాళ ఆయన జనాభిప్రాయాన్ని సేకరించుకొని ఆయన జనాల్లోకి వెళ్ళి గెలవాలనుకుంటున్నారు తప్ప నాయకుడిని బట్టో లేకపోతే చుట్టమనో లేకపోతే రెడ్డనో ఆయన నిలబెట్టే ప్రసక్తి అయితే లేదంటే. మీలాంటి దళితులకు కేవలం పదవులు మాత్రమే ఇచ్చారు, పవర్స్ ఇవ్వట్లేదంట కదా? పదవుల్లో ఉన్న పవర్స్ ఇవ్వట్లేదంట కదా? ఎవరన్నారు సార్? పదవి ఉంటే పవర్ ఉంటది 100%. పవర్ లేకుండా ఎలా ఉంటాం? మరి ఇప్పుడు ఎందుకు దళిత ఎమ్మెల్యే సీట్లను మారుస్తున్నారు? దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వాళ్ళ సీట్లు మాత్రం ఎందుకు మారుస్తున్నట్లు? మరి అదే చెప్తున్నానండి, అక్కడ క్యాలిక్యులేషన్స్ ని బట్టి అక్కడ చూపిస్తున్నారు అంటున్నారు. ఇక్కడ వాళ్ళపైన వర్గ విభజన చూపిస్తున్నారని చెప్తున్నారు. వర్గ విభజన ఏముంటుందండి? ఎస్సీలు అంటే ఎస్సీనే నిలబడతారు కదా, ఇంకొకరు నిలబెట్టడానికి ఆప్షన్ లేదు. కానీ అక్కడ సినారియో బట్టి ఆయన ఎమ్మెల్యే మీద మంచి అభిప్రాయం ఉందంటే ఆయనే కొనసాగిస్తున్నారు, మంచి అభిప్రాయం లేదు జనాల్లో అనుకుంటే తీసి మారుస్తున్నారు. ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యే అని కాదు, ఎమ్మెల్యే పై బాగానే ఉంది. ఇక్కడ వ్యతిరేకత ఉన్నది కేవలం జగన్ గారి పైన. ఈ ఏ ఎమ్మెల్యే అయినా ఓడిపోతున్నాడంటే దానికి కారణం ఎమ్మెల్యే కాదు, జగన్ గారి పనితీరు అంటున్నారు. వ్యతిరేకత ఉన్నది కూడా ఎమ్మెల్యే గారిపై కానీ జగన్ పైన జగన్ గారిని మార్చి సరిపోతుంది కదా అంటున్నారు టీడీపీ జనసేన వాళ్ళు. జగన్ గారి మీద కాదండి వ్యతిరేకత, ఆ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పని చేయకపోతే ఇప్పుడు ప్రజలు వెళ్ళినప్పుడు వాళ్ళ పనితీరు వాళ్ళకి తెలుస్తుంది కదా. మీరు అన్ని బాగా చేస్తే ఇవాళ మీరే మార్చడానికి కూడా వీలు లేకుండా ఒకవేళ మారిస్తే మాకు ఆ ఎమ్మెల్యే కావాలని జనాల నుంచి రావాలి కదా పాజిటివ్ రిపోర్ట్. రావట్లేదు అని అంటే ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్ట్ అనే అర్థం. మరి ఎట్టకేలకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన తట్టుకొని వైఎస్ఆర్సీపీ నిలబడి గెలవగలదంటారా? 100% గెలుస్తుందండి. 100% గెలుస్తుంది అన్నప్పుడు నిన్నగాక మొన్న చేరిన అంబటి గారు ఈ రోజు పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? కర్నూలు ఎంపీ గారు ఎందుకు దూరం అయ్యారు? 4 ఎమ్మెల్యేలు ఎందుకు దూరం అయ్యారు? కాపు రామచంద్రరెడ్డి ఒక ఎమ్మెల్యే దూరం అయ్యాడు, 2 ఎమ్మెల్సీలు దూరం అయ్యారు. వీళ్ళందరూ ఎందుకు దూరం అవుతున్నారు వైఎస్ఆర్సీపీకి? అంబటి రాయుడు గారు అన్నారు, కరెక్ట్ గా మాట్లాడారు. ఆయన్ని చాలా మంది జనాలు మర్చిపోయారు. అసలు అంబటి రాయుడు అనే ఒక క్రికెటరు మన స్టేట్ లో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయిన అతన్ని తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమంలో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి ఆయన మళ్ళీ చరిత్రలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఆయన కండువా కప్పుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చిన ఆయన స్టేట్మెంట్ ఏంటి? నాకేదో స్పోర్ట్ ఉంది, సో నేను అందుకని టైం కేటాయించలేనని. మరి ఇప్పుడు జనసేన దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడే అర్థమవుతుంది కదండి, మనిషికి స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ లేని వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తులు
ఈ పార్టీలో లేకపోవడమే మంచిది నన్ను అడిగితే. కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా దూరం అవుతున్నారు కదా మేడం. అవును సార్, వాళ్ళకి సీటు ప్రియారిటీ, జగన్ గారి గెలుపు ప్రియారిటీ కాదు. వాళ్ళు సీట్ తెచ్చుకోవాలి, గెలిచినా గెలవకపోయినా వాళ్ళ మీద రిపోర్ట్లు ఎలా ఉన్నా సరే వాళ్ళకి సీట్ కెపాసిటీ అంటే వాళ్ళ ఆ కేటగిరీలోనే ఉన్నారు. సో వాళ్ళు మనోభావాలు దెబ్బతిని సీట్ రాలేదంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ రాజకీయ రణరంగంలో ఎలక్షన్ టైంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు చాలా సాధారణం అండి. దాన్ని ఇంత హైప్ చేసి హైలైట్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఏం లేదు. వాళ్ళని చూసి ప్రజలు కూడా వెళ్ళే పరిస్థితి లేదంటారు. వెళ్తారు సార్, ఎందుకు వెళ్తారు? ఎవ్వరు వెళ్ళరు. మీకు విషయం చెప్తున్నాను, ఇవాళ ఆయన ఇచ్చిన పథకాలన్నీ రేపు పొద్దున పొరపాటున టీడీపీ వస్తే మాత్రం ఫస్ట్ సైన్ చేసి ఆ పథకాలన్నీ రద్దు చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది టీడీపీ. అందుకే జనాలందరికీ చెప్తున్నాను నేను, దయ ఉంచి ఆయన పథకాలు ఏవైతే ఇస్తున్నారో ఆయన నిలబడితే మళ్ళీ ఇంకా దానికి మంచి ఇంకా రూపురేఖలు మార్చి మంచి పథకాలు తీసుకొని రాగలుగుతారు. అలా వీళ్ళు ఇచ్చే కళ్ళబొల్లి రాంగ్ ప్రామిస్లకి కమిట్ అయిపోకుండా మీరు మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటే 24కి డెఫినెట్గా ఇంతకన్నా మంచి పథకాలను తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలందరూ మంచిగా సంతోషంగా ఉండే విధంగా తీర్చిదిద్దే నాయకుడు మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు. థాంక్యూ.